నేను దుఃఖనంతా అనుకోతా దుఃఖనం కాడుకోయి దుఃఖనం తెరుస్తా వెంకటమ్మ వాళ్ళు బజ్జీల దుఃఖనం పెట్టినప్పటి నుంచి మన దుఃఖనంలోనేమో కుక్క కూర కొంటలేరు ఏమంటలేరు అంతా ఓలదే కొంటున్నారు. నేను పోతా నా ఎంబడి నువ్వు రా ఇంట్లో పని చేసుకొని రా. ఈయన కూసోకు చేతి కింద ఎవరు ఉండరు ఆడ. నేను పోతా మళ్ళీ వాళ్ళ దుకాణం తెరిస్తే మన దుకాణానికి గిరాకే అయితే లేదు. వచ్చిన వాళ్ళకి అందరికి ఉద్దేరిస్తున్నా వచ్చిన బాడకావాలంతా ఉద్దేరే అడుగుతారే అమ్మ. ఈ శంకరమ్మ కొడుకు అయితే 1000 రూపాయలు పెట్టుకున్నాడు. మొన్న 2 బీర్లు కొండపోయిండు. మళ్ళీ వచ్చి మళ్ళీ తాగిండు వాడుకోవు. నువ్వన్నా పోయి రేపు పొద్దుగాల అడుగుతావాన్ని. పొద్దుగాల అడిగి ఇవ్వకపోతే నేను పంపిస్తా. జర పోయి అడిగిరా. ఈ కొడుకులకు ఏం పుట్టిందో ఏమో ఏదో బతుకుదేరు కోసం అంట దుఃఖం పెట్టుకుంటేనేమో ఉద్దెర అంటానికి కాలబడతారు. ఇంత చిన్న బొట్టు బిల్లకు అడుగుతారు, ఇంత చాకిలేట్కు ఉద్దెర అడుగుతారు. పద్దాకలు ఉద్దెర కావాలి ఊరు బట్టే బాజగాళ్ళకు. నేను పోయి దుఃఖం తెరుస్తా నువ్వు చల్దినరా. మాతిలో మా నువ్వు అయ్యా ఈయన బట్టలు ఇద్దాం అనుకున్నా యాద ఈ స్త్రీ దుఃఖంలా మర్చిపోతే పోతున్నా. ఏ అమ్మ పొంగ బట్టలు ఇచ్చుకుంటా పోదామంటా అని మతికి తెచ్చుకుంటే ఆడుకోయినా ఈడ కూర్చుని మర్చిపోయినా. మీ అల్లుని బట్టలు ఆడ ఇస్త్రీకి ఇచ్చిపోతా. ఈడ కాల పెట్టిన ఉన్నాయి. ఇగో ఒక లాగున్నది 2 అంగులు ఉన్నాయి. ఇంకా కవర్ పోయి మళ్ళీ లోపలికి ఆడుకోతాని పోతా అక్కడ. ఏమున్నాయి దీంట్లో? పైసలు పెడతాడు ఆడు. ఆడ పెడతాడు పైసలు అంతా రూపాయి కూడా ఉండదు. పోగా నేను ఇచ్చుకుంటూ పోతా. ఉన్నావా? ఏ బట్టలు ఉన్నాయి చూడు జర ఇస్త్రీ చేసి పెట్టు. జతకు 40 రూపాయలా? వాయమ్మనే బానే ఉండదు దందా. నేను దుఃఖం మూసుకొని తనకు వచ్చి పని చేస్తా. చేసుకో మరి. ఇగో ఈ ఒక లాగు ఉన్నది, ఈ 2 అంగులు ఉన్నాయి చూడు. మళ్ళా నేను ఇంటికి పోయేటప్పుడు అందుకుపోతా. చేసి పెట్టు జర మంచిగా చెయ్యి. 60 రూపాయలు చూడు లెక్క అయితే. 40 అంటే మళ్ళీ 60 అంటే ఒకదానికి 20. ఓ 10 రూపాయలు తీసుకురా నాయన. నా దుకాణానికి వచ్చి కోకోకోలా ఉట్టిగానే తాగుతావు. 20 రూపాయలు. ఓ అదేమో అది బయటికి వెళ్ళి కొనుక్కొచ్చిందా? అమ్మ బాబాయ్ ఏమైతుంది రుద్దుడికి? ఇది చేతి పని అయ్యా. అది నేను కొనుక్కొని తెచ్చేది. 10 రూపాయలు ఇస్తా గానీ చేసి పెట్టు. పిలా నన్ను పంపిస్తే నేను వస్తా. చేసి పెట్టు. సామాన్లు ఇలా పెట్టిపోయిండేమో వచ్చినట్టున్నాడు. కాలం కూడా తీసినట్టే ఉన్నాడు. ఇదేమో నాకు రాదు. ఏం సెటర్లో ఆ దర్వాజాలు అయితే తీస్తాం కానీ ఇవేమో ఇక్కడ గుంజు అక్కడ గుంజు. దేవుడా మంచి గిరాక్ కానీ మంచిగా దందవాడని గదుగ్నం పెట్టినప్పటి నుంచి నా దుకాణానికి గిరాకే లేదు. ఏళ్ళమ్మ తల్లి చల్లగా చూడమ్మా లక్ష్మీదేవి. నా దుకాణంకి కలకల ఆడాలి మందితోన. కానీ ఉద్దెర మాత్రం అడగొద్దమ్మా. ఉద్దెర అడిగేటోళ్ళని అక్కడే పంపి ఆ దుకాణానికి పంపి ఉద్దెర అడిగేటోళ్ళను నా దుకాణానికి రానియకు. ఎప్పుడైతే ఆ దుకాణం పెట్టిండ్రో ఆనాడు సంధి నాకు గిరాకే అవుతలేదమ్మా. జర చూడమ్మా దయదలసమ్మా. పిల్లాడెవరు వస్తున్నాడుగా అంటే ఏందిరా? అరే నువ్వు ఇన్నే ఉన్నావా? ముగ్గులు కనబడతలేవు. వాయమ్మని ఏమన్నావు నువ్వు? అంటే ఏంటి? ఆంటీ అంటే కూడా తెలియదా? ఆంటీ అంటారా? ఇంకా అప్డేట్ కాలేవు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఏమని పిలుస్తున్నావు నువ్వు? అమెరికన్ సిగరెట్. ఏది అమెరికన్ సిగరెట్? ఇది ఎందుకు ఉంటది? తెలియవా నువ్వు? అమెరికన్ అమెరికానా?
సిగరెట్ పేరేమో అమెరికా ఉంటుందా? తెలియదా నీకు? తెలియదు. ఉంటాయి ఆడ చూడు. ఏమో పిల్లగాడు ఏం తెస్తాడో ఏమో. ఇదే డబ్బానా? అదే డబ్బా. పైసలు ఫోన్పే చేస్తా. ఏం చెప్తావు? ఫోన్పే. ఫోన్ పే దీనికి కొడతారు పిల్లగాళ్ళు వచ్చి. ఇదేనా? దానికే కొడతా మళ్ళా. కొట్టు మరి. నీకు కొట్టాలా? మూతి మీద కొడతా బాడుకోవు పనికి మళ్ళీ. ఒకటి తొందరగా. ఎన్ని పైసలు కొడుతున్నావు? ఎంత అది? ఇది 15 రూపాయలు. 15 కొట్టినా చూసుకో. సరే ఇక పట్టు. ఏకటోళ్ళు వస్తారో ఏమో, ఏం మాట్లాడతారో. సిగరెట్ ఇచ్చిపోరా. ఒకటి కుట్టుకోలే. ఏం తిన్నావురా కుట్టు పట్ట నీకే? రాత్రి మా ఆయన చికెన్ తెచ్చిండు. అమ్మ బాబాయ్. ఓ అమ్మ, రాత్రి తెచ్చిన చికెన్ పొద్దుగాలు కూడా తిన్నావు? అవును మరి, పొద్దున్న కూడా తిన్నా. ఉడకబెట్టి తిన్నావా అట్లే తిన్నావా? ఎట్లే తిన్నా. వాయమ్మ, ఉడకబెట్టి తింటే చెంపడక పెట్టేది కాదు కదా. బియ్య పెట్టింది మరి. మస్తు గోలీ కోసం వచ్చినావు నీవు. అవును, గోలీ ఇదేనేమో అనుకుంటా. ఈ పిల్లాడి ఏమేమో అన్ని గోళీలు ఒక ఎటమాట పిచ్చవు దాకన్నా పడతా మరి. ఏమో పిల్ల, నీకేమన్నా తెలుసావే? ఏ పచ్చగా ఉంటా చూడు గోలి. ఈ పచ్చగోలి ఇదేనా? ఈ వీళ్ళ పేర్లు మనకి ఆడ తెలుస్తుందమ్మా. ఈ పచ్చగోలి ఇదేనా? ఇంకేమన్నా చేసావు? నేనేం చేస్తా మళ్ళా మా ఆయనకు నేను కరువైతా. ఇగో నీకేమన్నా అయితే నా పేరు చెప్పకే. ఇగో తీసుకుపోయి మంచిగా మిగిపో. పైసలు ఇవ్వవా? నువ్వే పెట్టుకుంటా. 10 రూపాయలు తీసుకుంటావా? ఎంత? 5 రూపాయలు కదా? 5 రూపాయలే తీసుకోవాలి మరి. ఆగు జర డబ్బా నన్ను పెట్టనిస్తావా? చిల్లర పైసలు లేవు. మళ్ళా రేపు వచ్చినప్పుడు ఏమన్నా అందుకోపో. చిల్లర లేవు. ఈ పైసలు ఆడ పెట్టిండో ఏమో పిల్లాడు. ఏం కావాలి బిడ్డ? కందిపప్పు ఉందా? లేదు. మినప్పప్పు లేదు. పెసరపప్పు లేదు. మరి మిగాడే ఉన్నాయి. నీకేం కావాలి చెప్పయ్యా? మా తాను అన్ను ఉన్నాయి కానీ. అది ఇవ్వరా? ఏంది బాలే? అది ఏయ్, నువ్వు ఇక్కడ నిలబడు. నీవు కొన్నికనే వచ్చినావు కానీ ఇక్కడ నిలబడు. నీకేం కావాలో చెప్పు. బండిల్ ప్యాట్ కావాలండి. యాడు అది ఆడే ఉంది చూడండి. పిల్లగా అగో ఫోన్ ఈడ పెట్టిపోతున్నాడు. ఫోన్ తీసుకోరా పిల్లగా, ఫోన్ తీసుకోపా. అట్లా చూస్తాడు. అమ్మ దొంగ నా బట్ట గడబ్బా అందుకొని ఉరుకుతున్నావు. దేవుడు ఉన్నాడు బిడ్డ. ఇది ఈడ పెట్టించి అది ఎత్తుకుపోయేటట్టు చేసిండు. రారని వీటిలో రారని జుట్టు పట్టి వీకపోతే నా పేరు కంపెనీ కాదు. బాడుకావు కొడుక, దొంగతనానికి వచ్చినావు. ఏమరా బట్టే బాగా నాకు ఇన్ని పైసలు డబ్బా పట్టుకొని పోతావు. నోట్ల మన్ను పోయ్యా. నీ ఫోన్ ఇస్తా. నోట్ల మన్ను పోయ్యా. పొద్దుగా బట్టెవాది బాడకావులు అందరు నా దుకాణానికే కారబడతారు. అక్కడ అలా దుకాణానికి పోవచ్చుగా. ఆడ సరుకులు బాగా పొద్దుగా బాడకావులు అందరు నా దుకాణానికే కారబడుతున్నారు. ఈడెవడో వచ్చింది. ఆడుకోతారు ఇంకా లోపలికి. ఇక్కడ వచ్చి నిలబడి రాదు. నీవు మాటలలో మర్చిపోతే అడిగేసేస్తే ఇంటికాడ ఆడికి వెళ్ళి దాకా నేనేం మాటలు పెట్టిన నీకు ఇప్పుడు. నువ్వు లోపడదా అంటే కదా, లోపలికి ఎందుకు అన్నట్లా మర్చిపోతే. ఓ బాడుకావు వచ్చినోడు గాడ నిలబడు కానీ లోపలికి ఎందుకు వచ్చినావు? నేను లోపలికి దొంగన బట్టగాడు వచ్చి డబ్బు ఎత్తుకొని పోతున్నాడు. నీ భయం నీకు నన్ను మర్చిపోతే మా అమ్మ ఏమో చెప్పి నాకు. ఏం మర్చిపోయినావు? తేడి మొక్కు పనివా? ఏమో చెప్పి ఇంటికి మా చుట్టాలు వచ్చారు ఏమో చెప్పి మర్చిపోతే ఫోన్ చేసి అడుగుతావు. ఇంటికాడికి వెళ్ళి తీసుకురమ్మంటే చెప్తే గీడికి వచ్చి మర్చిపోయినావు. మర్చిపోయిన ఆడికి వెళ్ళి అనుకుంటూ వచ్చాను. నీ షాప్కి ఎప్పుడు రాను కదా. సరే మళ్ళీ అడిగేసి వస్తాను. నేను అడిగి వస్తాను. మొక్కపోడా ఏం కావాలరా నీకు? మా అమ్మ ఏమో చెప్పింది నాకు గుర్తుకొస్తలేవు. మట్టికి తెచ్చుకో. రెండు చెప్పింది మా అమ్మ. ఏందేమో 2 తీసుకురారా అని 50 రూపాయలు ఇచ్చింది. 50 రూపాయలకి ఏం కూడా పోదామంటారు వచ్చినావు. ఏమో చెప్పింది 2 చెప్పింది. మర్చిపోయినా మళ్ళీ వస్తాను. మళ్ళీ అడిగేసి వస్తాను నేను. సరిపోయిందమ్మా. ఈయన శనివారము ఒక్క శారణ ఆమ్దాని లేదు, శారణ గిరాకీ లేదు. ఏం దుకునమో ఏమో పెట్టింది కానా సామితి. పెట్టినప్పటి నుంచి దుకునంలో గిరాకీ లేదు, ఏం లేదు. ఏం చేస్తు మా అమ్మంటారు రమ్మంటి ఇప్పటిదాకా రాకపాయ ఎక్కడ మాయనో ఏమో. వచ్చినావా? తమలపాకులు ఉన్నాయా? తమలపాకులు లేవు కానీ అప్పుడు రమ్మంటే ఇప్పుడు వచ్చినావు. ఆడుకోయినావు
మళ్ళీ ఆడ వంట చేసి దీనికి సర్ది తీసుకొని వచ్చి కదా. ఏం సద్యో ఏం పాడో బారకావు కొడుకులు ఒక్కొక్కళ్ళు వచ్చి ఏమేమో అడుగుతున్నారు. మరి వంట చేసుకొని తీసుకొని వచ్చిన. మీ అల్లుడు రాకపోయానా? లేదు, రాలేడు. ఎక్కడ కాలపడ్డాడు ఆడు? సామాన్ కోయినట తెస్తాడు. ఈ దుకాణంలో సామాన్ల పేరు అదో ఏదో అమెరికానో ఏదో సిగరెట్లు అంట గవి అడుగుతున్నారు గివి అడుగుతున్నారు. తీసుకొస్తున్నాడట. ఏం తెస్తున్నాడో ఏమో. ఒకడు వచ్చిండే అమ్మ వచ్చి ఆ డబ్బా రొట్టె పూడ అయ్యమంటానే అక్కడ తిరగమన్నాడు. ఆడ చూడంటే ఆడ చూడని పోయినా వాని ఫోన్ ఈడ పెట్టి గీ డబ్బా అందుకొని ఉరుకుతున్నాడే. మరి అందుకపోతారు దొంగలు. మరి ఏం ఇంత బట్టెవాజ్ గాళ్ళు అయ్యిండ్రా? అక్కడ చూడాలి ఇక్కడ చూడాలి, ఒక దిక్కే చూసుకుంటా పోతే ఉంటాయా మరి అవి? అక్కడ చూడకుండా సామాన్ ఎట్లా తీస్తారు? ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే సామాన్. ఏమో తల్లి ఈ అద్రగానం ఉన్నది ఈ దుకాణం పెట్టి. నువ్వు కూర్చో, నేను జరసేపు పోయి వస్తా. ఏడుకాయ వస్తావు? నేను ఇంటికే పోయి వస్తా. నేను వంట చేసి నేను ఆడ తాళం వేసి రాలే. అమ్ము నాకు అమ్మనికి రాదు, ధర రాదు. ఇక నీకు రాకపాయ నాకు రాకపాయ. నువ్వు చదువుకున్నావు. ఈ ఎలిగాడేమో ఎక్కడ పోయాను. వస్తాడు పిల్లగాడు వస్తాడు. ఏమొస్తాడో ఏమో మరి. వస్తాడు. ఏముందాం ఇక్కడనే కూసో, ఆడ కూసో పోదాము. కూసో. మర్చిపోతే మా అమ్మ చెప్పే పాల ప్యాకెట్ చక్కెర ఇమ్మన్నది. పాల ప్యాకెట్ చక్కెర ఇమ్మన్నది. పాల ప్యాకెట్ చక్కెరనా? నీ మాటలలో మర్చిపోతే అక్కడ లోపడదా అంటే మర్చిపోతే పాల ప్యాకెట్ చక్కెర ఇమ్మన్న 1 కిలో చక్కెర. చుట్టాలు వచ్చారు మా ఇంటికి. ఎవరిని కొడుకు నీవు? నేను ఆ వెంకటమ్మ కొడుకుని. వెంకటమ్మ ఇంటి వెనకమ్మనా? ఇంటి కాదు, ఇంటి ముంగల వెంకటమ్మ లేదు అక్కడ. అయితే ఏం తెమ్మన్నది? చక్కెర. నువ్వు మళ్ళా చెప్తే మర్చిపోతా. చక్కెర పాల ప్యాకెట్. చుట్టాలు వచ్చారు. ఎంతమంది వచ్చిండ్రో చుట్టాలు? నేను చెప్పా ఎందుకు? పాల ప్యాకెట్ పెద్దది ఇవ్వాలనా చిన్నది ఇవ్వాలనా? చిన్నది. మళ్ళీ నువ్వు మళ్ళీ అడుగుతావు. యాదన్నట్టు ఈ పాల ప్యాకెట్ పెద్ద ప్యాకెటా చిన్నదా? 6 మంది వచ్చారు మా ఇంటికి. 6 మంది వచ్చిండ్రా? అయితే పెద్దదేది ఏమన్నారేమో. చక్కెర ఎంత ఇవ్వాలి? ఎంత పడుతుంది పాల ప్యాకెట్? 4 కిలోలు పడుతుంది. 4 కిలోలు అంటే 4 కిలోలు పడుతుంది అర్ధ లీటర్ పాల ప్యాకెట్ కి. ఎంత వస్తుంది? అది 2 కలిపి ఎంత వస్తుంది? ఆ పాల ప్యాకెటే పెద్దది 40 రూపాయలు. 10 రూపాయల చక్కెర. 10 రూపాయలు అట్లా చెప్పు మరి. ఎంత పడుతుంది? మూతి మీద గుడ్డని పాడుకోవాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క తీరు ఉన్నారు. పైసలు ఇక్కడ తొలతా పైసలు ఆడబెట్టినావు పైసలు. ఈ పైసలా టెలివిజన్ చూపియా నీకు వచ్చినావురా? ఏం కొడతావు? నీకు చెంపకేసి నేను కొడతా బాడుకోవు. నువ్వు పైసలు ఇచ్చినా అంటా నువ్వు చేతులు పెడుతున్నావు వీడా. ఏమనికి కొడతావు? ఫోన్ పే? నాకు ఫోన్ పే లేదు. అదేదో అంట పెట్టిండ్రు గోడకు. అక్కడ పైసలు తీసుకున్నారప్ప. ఆ పైసలు ఎవడిపోతావు ఏమో. నువ్వు నా ఇంటి చుట్టానివి, నీకు ఇస్తా మళ్ళీ వస్తావు. ఏ వెంకటమ్మ తెలియదు, మల్లమ్మ తెలియదు, గొల్లమ్మ తెలియదు. పో ఆ షాదుకున్నాంలనే కొనుక్కో పో. బాడుకవులు వస్తారు పనికి మళ్ళీ బాడుకవులు అంతా. హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ పాలమూరు గణేష్ని. మంచి మంచి వీడియోలతో మేము ముందుకు రావాలంటని చాలా కష్టపడుతున్నాము. మంచి వీడియోలు చేస్తున్నాము. పాలమూరు గణేష్ అఫీషియల్ పాలమూరు మ్యూజిక్ ఛానల్ని ఎలా ఆదరించారో, మ్యూజిక్ ఛానల్స్ని ఎలా ఆదరించారో KLGM టీవీని కూడా అట్లే ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రేక్షక దేవుల్ని అందరూ మా ఛానల్ని చూసి KLGM టీవీ కొత్తగా పెట్టానండి. మంచి వీడియోలతో మీ ముందుకు వస్తున్నాను. ఆ వీడియోలను చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్.